దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరొక రోజు ఈ విధంగా మనం దేవుని సన్నిధానంలో కలుసుకోగలుగుతున్నాం. సజీవంగా ఆయన సన్నిధిని కనబడుతున్నాం. ఈ సమాజంలో మనం లెక్కించబడుతున్నాం. ఈ దినములో మరొకసారి సజీవులుగా మనం ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చిన కృప. అందుకొరకై దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. అలాగే ఈరోజు కొరకు వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 10వ కీర్తన 14వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. నీవు దీనిని చూచి ఉన్నావు గదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. దేవుని గూర్చి ఒక మాట మాట్లాడబడుతుంది. ఆయన సహాయుడై ఉన్నాడట. ఎవరికి సహాయుడై ఉన్నాడు? తండ్రి లేని వారికి, అలాగే నిరాధారులకు. తండ్రి లేని వారు అనాథలుగా లేదా ఎన్నిక లేని వారుగా, ఆప్యాయత అనురాగాన్ని కోల్పోయిన వారుగా వారి జీవితాలలో ఉంటున్నారు. అలాంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉండబోతున్నాడు. నిరాధారులు అనగా ఎవరు తోడు లేరు, మాకు ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, సమాజంలో గౌరవం లేదు, ఎలాంటి ఆస్తి ఐశ్వర్యాలు మాకు ఆధారముగా లేవు అంటూ నిరాశ నిస్పృహలకు గురైపోతూ ఆధారం లేని పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారి కొరకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, దీన్ని నువ్వు చూచి ఉన్నావు అంటూ పైనున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఆశ్రయం లేని వారిని నిందించటం, తండ్రి లేని వారిని తోలనాడడం, ఆధారం లేని వారిని వెలివేయడం, బాధ పెట్టడం, వారికి అన్యాయం చేయడం, అక్రమం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గనుక అలాంటి వారు ఎవరికి చెప్పుకోగలరు? ఓ సామెత ఉంది కదా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లుగా ఆ దేవాతి దేవుడు ఇలాంటి ఆశ్రయం లేని, తండ్రి లేని, ఎలాంటి మానవ సామాజిక సహకారం అందని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆయన న్యాయం తీరుస్తాడు, వారిని కాపాడుతాడు, వారికి సహాయుడై ఉన్నాడు అంటున్నాడు. మనుషుల సహాయం కంటే, ధన సహాయం కంటే, ప్రజల సహాయం కంటే, అధికారుల సహాయం కంటే దేవుని సహాయం నిజంగా గొప్పది కదా. ఆ దేవాతి దేవుడే వారి పక్షంగా ఉంటాడట. ప్రియులారా, మీలో ఎవరైనా ఆధారం లేనివారుగా, ఆదరణ కోల్పోయిన వారుగా, తోడు నీడ లేకుండా ఎవరు మాకు అండగా లేరు అనే పరిస్థితుల్లో ఉన్నారా? మీ పక్షంగా మాట్లాడేవారు లేరని, సమాజంలో మీరు అన్యాయానికి గురవుతూ అక్రమాన్ని సహిస్తూ ఉన్నారా? అయితే మీ పక్షంగా దేవుడు ఉండబోతున్నాడు, మీకు సహాయకుడుగా. నీ సహాయము నాకు అవసరం అని మీరు కోరుకోగలిగితే తప్పక ఈరోజు ప్రభు మీకు సహాయం చేసి మిమ్మల్ని కాపాడి రక్షించబోతున్నాడు. అలా మీకు సహాయం కొరకై నేను ప్రార్థన చేయబోతున్నాను. సహాయకుడా, సర్వలోకనాథుడా, సకల జగత్తుకు ఆధార సంభూతుడా, సర్వ ప్రపంచాలకు అధికారివైన దేవా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవుడవని నీకు పేరు. అలాంటి సర్వాధికారము కలిగినటువంటి నీ సహాయము ఇదిగో నీ బిడ్డలకు కలుగునట్లుగా సహాయం చేయండి. ఎవరైతే వారిని పీడిస్తున్నారో, బాధిస్తున్నారో, ఎవరి ద్వారా అయితే వారు అవమాన పెట్టబడి నిర్లక్ష్యంకు గురవుతున్నారో అలాంటి వారందరూ కూడా విడుదల పొంది నీ సహాయం వలన జయించుదురుగాక, మేలు పొందుదురుగాక, ఆదరించబడుదురుగాక, వారికి సంతోషం కలుగునుగాక. మీ కృప చొప్పున దీవించి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడే మీకు సహాయము. దేవునితో సాగండి. గాడ్ బ్లెస్ యు.